హలో అండి. ఇప్పుడైతే ఫ్లవర్ డిజైన్ మనం నేర్చుకుందాము. ఒక క్యాప్ తీసుకొని ఇలా 3 రౌండ్స్ అయితే పెట్టుకోండి. కొంచెం రౌండ్‌గా వస్తది. మీకు పెట్టుకోవడానికి కూడా ఈజీ అవుతదనమాట. సో, ఇలాంటి రౌండ్ డిజైన్‌లో నేనేంటంటే ఒక్కొక్క దానిలో ఒక్కో డిజైన్ వేస్తున్నాను లోపల ఫిల్లింగ్ కోసము. మీకు ఏది నచ్చితే అది ఒకటి పిక్ చేసుకొని హ్యాండ్ మీద వేసుకునేటప్పుడు మూడిట్లో ఒకటే డిజైన్ వేసుకోండి. అప్పుడే మీకు లుక్ బాగా కనిపిస్తదనమాట డిజైను. మీరు 3 ప్రాక్టీస్ చేసుకొని మీకు ఏది ఈజీ అయితే అది పిక్ చేసుకోండి. ఇలా పైన బేసిక్ డిజైన్స్‌తో కవర్ చేస్తున్నాననమాట. లోపల మళ్ళీ ఇంకొక రౌండ్ గీసుకొని దానిలో మనం ఫిల్ చేసుకోవాలనమాట. మనకి నచ్చిన డిజైన్‌తో ఫిల్ చేసుకోవాలి. ఇదిగోండి ఇందులో అయితే నేను రౌండ్ గీస్తున్నాను. రౌండ్‌కి మధ్యలో పెద్ద డాట్ అయితే పెట్టాను. తర్వాత దానిలోనేమో చెక్స్ గీస్తున్నాను. ఈ చెక్స్ డిజైన్ కూడా బావుంటదనమాట. ఫస్ట్ అయితే మీకు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఏది ఈజీగుంటే అది పిక్ చేసుకొని హ్యాండ్ మీద పెట్టుకునేటప్పుడు మూడిట్లో ఒకటే డిజైన్ అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే ఇలా రౌండ్స్ పెడుతున్నాననమాట. ఇది కూడా మీకు ఈజీగానే ఉంటది. తర్వాతొచ్చేసి నేను ఇక్కడ బిగ్ సర్కిల్ పెట్టి మధ్యలో ఒక డాట్ పెట్టి దాని కిందకి లాగుతున్నాను డ్రాప్ డిజైను. ఇక్కడ నేను ఇది ఈజీగా ఉండడం కోసమని మీకిది పెట్టాను. మీకు ఈ డిజైన్ నచ్చలేదంటే మీరు ఇలాంటి డిజైనే మళ్ళీ వేరే మోడల్‌గా కూడా పెట్టుకోవచ్చు. ఆ డిజైన్ కూడా నేను చూపిస్తాననమాట. కొంచెం యూనిక్‌గా కనపడడానికనేసి నేను ఈ డిజైన్ అయితే పిక్ చేసుకున్నాను. ఒక పెద్ద డాటు, 2 చిన్న డాటుల్లాగా మొత్తం ఈ లైన్‌నయితే పెట్టుకోండి. సెకండ్ లైన్‌కేమో అన్ని చిన్న డాట్లు పెట్టుకోండి. ఈ విధంగా ఈ డిజైన్‌నయితే డెకరేట్ చేస్తున్నాము. పైన వీటికేమో ఒక పెద్ద డాట్ పెట్టి అటు ఇటు లాగితే ఒక యూనిక్ సూపర్ డిజైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది మనకి హ్యాండ్ బ్యాక్ సైడ్ బావుంటది.